अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नसल्ली अला रसूलिल करीम अम्मा बाद ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అంతా ఉచితమే. ఇకపోతే ఈనాటి పాఠం, బంతి భోజనంలో తోటి వారి అనుమతి లేకుండా ఖర్జూరాలు ఇతర తినుబండారాలు ఒకేసారి 2 చొప్పున తినకూడదు. ఒక హదీసులో ఇలా ఉంది, జబలా బిన్ సుహైమ్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అబ్దుల్లా బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు ఖిలాఫత్ కాలంలో ఒకసారి కరువు వచ్చింది. ఆ కాలంలో మాకు కొన్ని ఖర్జూర పండ్లు ఇవ్వబడ్డాయి. మేము ఆ ఖర్జూర పండ్లు తింటుండగా అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు మా సమీపం నుండి వెళుతూ ఒకేసారి 2 ఖర్జూరాలు తినకండి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఒకేసారి 2 తినుబండారాలు తినకూడదని చెప్పారు. అయితే బంతిలోని సహచరుల అనుమతితో అలా తినవచ్చని చెప్పారు అని అన్నారు. బుఖారీ, ముస్లిం. ముఖ్యాంశాలు: సభ్యత సంస్కారాలకు స్వస్తి పలికిన నేటి ముస్లింలకు ఈ హదీసులో గొప్ప గుణపాఠం ఉంది. బంతి భోజనాల్లో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఒక్కో వ్యక్తి ప్రక్కన ఉన్న వారందరినీ మర్చిపోయి వడ్డించబడిన మంచి మంచి ఆహార పదార్థాలన్నీ తన పల్లెములో కుమ్మరించుకుంటుంటాడు. తిండి విషయంలో ఈ ఆత్రం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హితోపదేశాలకు పూర్తిగా విరుద్ధమైనది. ఆయన బోధనలు చెప్పేదేమిటంటే, మనం అన్నం తినేటప్పుడు కేవలం మన కడుపు నింపుకోవడంలోనే ఉండిపోకూడదు, ప్రక్కనున్న వారి గురించి కూడా ఆలోచించాలి. చూసారా మిత్రులారా, ఇస్లాంలో ప్రతి చిన్న విషయాన్ని గురించి కూడా వివరంగా చెప్పడం, బోధపరచడం జరిగింది. ప్రతి విషయాన్ని గురించి కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన శిష్యులకు, అంటే తన అనుచర సమాజానికి స్పష్టంగా ఆదేశించి ఉన్నారు. అంటే ధార్మిక విద్య చాలా విలువైనది. ధార్మిక విద్య, దీని ప్రకారం ఒక ముస్లిం ఆచరించాలి, దీన్ని నేర్చుకోవాలి, దీన్ని ఇతరులకు అందించాలి. ఈ మూడింటిలోనూ ఒక ముస్లింకు పుణ్యం లభిస్తుంది. దీనివల్ల పుణ్యఫలం అధికమవుతుంది. విశ్వాసం మరియు పుణ్యఫలం వల్లనే తీర్పు దినమనాడు తీర్పు మైదానంలో తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల సోదరులారా, మనము ధార్మిక విద్య నేర్చుకోవాలి, ధార్మిక విద్య ప్రకారం ఆచరించాలి, ధార్మిక విద్యను ఇతరులకు అందించాలి. మనము ప్రాపంచిక విషయాల్లో మన భార్య బిడ్డలను గుర్తుంచుకుంటాం, కానీ ధార్మిక విద్య వచ్చేసరికి మనము మన సంతానాన్ని మర్చిపోతాము, మన ఇంటి వారిని మర్చిపోతాము, మన బంధుమిత్రులను మర్చిపోతాము. కానీ ఇస్లాంలో అందరికంటే ముందు తన భార్య పిల్లలకు, తన బంధువులకు ధార్మిక విద్యను అందించడం ఒక ముస్లిం అందరికంటే ముందు వాళ్ళకి అందించడం బాధ్యత, విధి. అందువల్ల సోదరులారా, ధార్మిక విద్యను తమ సంతానానికి, తమ ఇంటి వారికి, తమ బంధువులకు అందరికంటే ముందు నేర్పించాలి. వాళ్ళను ధార్మిక విద్య నేర్చుకునే అవకాశం కల్పించాలి. ఎందుకంటే ఖురాన్లో అల్లాహ్ తఆలా వాన్జిర్ అషీరతకల్ అఖ్రబీన్
అంటే అందరికంటే ముందు తన బంధువులను, మీ బంధువులను ముందు నేర్పండి. అదేవిధంగా ఖురాన్లో మరో చోట అల్లాహ్ తఆలా ఇలా ఆదేశిస్తున్నారు, ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. అంటే మిమ్మల్ని, మీ సంతానాన్ని, మీ ఇంటి వారిని అందరికంటే ముందు నరకాగ్ని నుండి రక్షించండి. అంటే ధార్మిక విద్య నేర్చుకున్నవాడు ధార్మిక విద్య ప్రకారమే ఆచరిస్తాడు, ఇంకా ఆ ధార్మిక విద్యను ఇతరులకు అందిస్తాడు. ఇది ప్రతి ముస్లిం విధి. అందువల్ల సోదరులారా, మనము ధార్మిక విద్య నేర్చుకుందాం, మన భార్య బిడ్డలకు నేర్పిద్దాం, మన బంధుమిత్రులకు, స్నేహితులకు అందిద్దాం. దాని ప్రకారంగా మనకు అధిక పుణ్యం పొందడానికి వీలవుతుంది. అల్లాహ్ తఆలా మనందరికీ తీర్పు దినం నాడు సాఫల్యం ప్రసాదించి స్వర్గములో ప్రవేశింపజేయుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.